హల్లెలూయా. మంచిది, బైబిల్ తెరవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయము 8వ మాట. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. దయచేసి ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేసుకుని బిడ్డారా. పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. యెరూషలేములో, యూదాలోను, దేశమంతటయు బూదిగంతల వరకును నాకు సాక్షులై ఉందరని చెప్పాను. ఆమేన్. ఈ మాటలు చెప్పుచుండగానే 9 మాట కూడా చదవండి. వారు చూచుండగా ఆయన ఆరోహమాయను, ఆయన కొనుపోయాను. ఆమెన్. ఈ మాటను కొంచెం శ్రద్ధగా ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు లాస్ట్ అండ్ లీస్ట్ ఫైనల్ వర్డ్స్, ఆయన పరముకు వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు పలికిన మాట, చివరి మాట, చివరి పలుకు. ఇక మాట చెప్పిన తర్వాత మరలా యేసయ్యను వారు ఎప్పుడు చూడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కనబడలేదు. ఎప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వారు ఎప్పుడు అంటే మరలా ఆయనను చూడలేదు అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. ఆయన లాస్ట్గా చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళుతున్నాను, మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటారు, శక్తిమంతులు అవుతారు. యెరూషలేములో, యూదా ప్రాంతాల్లో, దేశమంతట, ప్రపంచమంతా నలుదిక్కుల్లో కూడా దేవుని సువార్తను ప్రకటిస్తారని చెప్పేసి ఆయన ఆరోహమే వెళ్ళిపోయినాడంటే, ఆయన మహిమ శరీరం ఎత్తబడ్డాడు, మేఘం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ఆమేన్. ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకు ప్రత్యక్షం అవుతూ, ఆ 41వ రోజు ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని శక్తిమంతులుగా మారిపోతారు. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారు, దేవుని సంఘమైన వారు ఖండితంగా యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, మీకు చెప్పిన మాట ప్రత్యేకముగా, మీరందరి మీద దేవునికి అభిషేకము, దేవునికి ఆత్మ బలముగా వీచు గాలి వలె అత్యధికంగా రాబోతుంది. మీరందరూ శక్తిమంతులుగా మారిపోతారు. ఆమేన్. మీరు చాలా బలహీనులు అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ లాస్ట్ సండే చెప్పాను, మీ గురించి మీకు చాలా తక్కువ తెలుసు. మీ విలువ మీకు తెలియక ఇంకా ఎలాగ బ్రతుకుతున్నారు. మీరు చాలా విలువైన వారు, మీరు చాలా శక్తిమంతులు. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా నొక్కి గట్టిగా చెప్పగలుగుతాను. మీరు ఎంత శక్తిమంతులో ఈ రాత్రి మీకు తెలియపరుస్తాను. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకునే మునుపు ఎలాగో జీవించారు, పొందుకున్న తర్వాత వారు ఎలాగో బ్రతికారో ఈ 2వ అధ్యాయము నుండి కొన్ని మాటలు ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట, మీరందరూ శక్తిమంతులు అవుతారు. ఆయన అన్నాడంటే ఖండితంగా ఆ మాట అలాగనే జరగాలి. అయితే ఈ రాత్రి మీలో ఎందరూ పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారు అనేది కొన్ని వేల రూపాయల ప్రశ్న. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ జీవితం ఏ రీతిగా మార్పు చెందాలి, శిష్యుల జీవితాలు ఏ రీతిగా మార్పు చెందినాయి, వారు ఎటువంటి శక్తిని పొందుకున్నారు కూడా మీకు తెలియపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 1 దయచేసి 2వ అధ్యాయము 14వ మాట చదవండి. అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదాయ మనుషులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మాట చెప్పి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత ఇటు చూడాలి, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి.
ఈ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏసే ఏం చెప్పి మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు, శక్తిమంతులు అవుతారని చెప్పినారు. అయితే శిష్యులందరూ కూడా ఈ 12 మంది శిష్యులు అందరూ చేర్చబడ్డారంట. చేర్చబడ్డ ఒక ప్రాంతానికి వచ్చారు. అది ఒక మేడ గది. ఒక ఇంట్లో సమావేశమయ్యి ఏసే చెప్పాడు కదా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మన మధ్యకి వస్తానని. ఆయన వెళ్ళిపోయినాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మేడ గదిలా కూర్చున్నారు. కూర్చుంటే కూర్చున్న వాళ్ళు సర్వసాధారణంగా మీలాగా ప్రశాంతం కూర్చోలే, ముచ్చట్లు పెట్టట్లేదు. దేవుని కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వారందరూ ప్రార్థనలు, విజ్ఞాపనలు కనిపెడుతున్నారంట. పరిశుద్ధాత్మ ఎలాగ దిగి వస్తుందని. దేవుడు చెప్పినట్టుగానే బలముగా వీచు ఒక పెద్ద గాలి వచ్చి విభజింపబడిన ఒక నాలుక ఆ మందిరం అంతా, లేకపోతే ఆ మేళగది అంతా అలాగునే జ్వాల వలె అందరి మీద వాలుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిన వెంటనే అక్కడ జరిగిన సీన్ ఏంటంటే అందరూ అన్య భాషలు మాట్లాడడం చూసినారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న మీకు చెప్తాను. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ టయానికి యెరూషలేములో యూదా దేశంలో ఉన్న ప్రతి భక్తి పరులందరూ కూడా అక్కడ చేర్చబడ్డారంట. భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చేసారు. ఈ భక్తి కలిగిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు సర్వసాధారణమైన చేపలు పట్టుకునే వాళ్ళు, సర్వసాధారణమైన మత్స్యకారుల బిడ్డలు. వీరికి ఎట్ట ఈ భాష మాట్లాడగలుగుతున్నారు, ఇన్ని భాష ఎట్లా చేసినాయి అని. ఎందుకు వీరు నలుదిక్కులకి వెళ్ళిపోయినారే కదా, అనేక భాషలు వీరు నేర్చుకున్నారే. మనం వెళ్ళిన దేశంలో భాష వీళ్ళు మాట్లాడుతున్నారు. హిందీ మాట్లాడుతున్నారు, రష్యన్ మాట్లాడుతున్నారు, లాటిన్ మాట్లాడుతున్నారు, గ్రీక్ మాట్లాడుతున్నారు. వీరికి అసలు ఈ భాష రాదే అని వారు ఒక ఆశ్చర్యంలో ఉండిపోయినారంట. ఉండిపోతే ఒకడంట అది భాష కాదు, వీళ్ళు తాగేసి ఏం చేస్తున్నారు, తాగేసి నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు అంటే పేతురు అంటున్నారు మీ మత్తులు మేము ఉండలేదు. ఇక్కడ మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు మాట్లాడిన మొదటి మాట ఇది. ఆమేన్, హల్లెలూయా. ద ఫస్ట్ వర్డ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న మునుపు పేతురు ఎలాంటి వాడు మీకు తెలియపరుస్తాను. ఆమేన్. పేతురు అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? మహా అయితే చెప్పండి పేతురు గురించి మీకేం తెలుసు? ఇదేమన్నా పబ్లిక్ మీటింగ్ ఏం కాదు. గట్టిగా మాట్లాడితే మీకు శిక్షలు ఏం పడవు ఇక్కడ. ఆమేన్. గట్టిగా ఇదేం రాజకీయ సభ అంతకంటే కాదు. రాజకీయ సభలు గట్టిగా మాట్లాడేది ఏం చేస్తారు? ఎత్తి అని అర్జెంట్గా అంటారు. ఇక్కడ అలా శిక్షలు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. పేతురు స్వభావం ఎన్ని కోపిస్తాడు. ప్రధాన యాజకుడు యొక్క చెవి తెగనరికినాడు. దేవుడి దగ్గర ఏమని చాలా నమ్మకమైన వాడే అన్నాడు. ఇంకా చెప్పాలంటే అయ్యా నేనే సంఘానికి పెద్ద కదా అన్నిటికి నా మాట చల్లాలి అనే తత్వం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే అందరికీ నేనే పెద్దను కాబట్టి సంఘాన్ని మాత్రం నేను లీడ్ చేస్తాను అనే ఆశ తలంపు ఉన్నవాడు. ఇలాంటి వాడితో ఉన్నవాళ్ళు ఏమడలేకపోయినారు. ఐక్యత లేని వ్యక్తి పేతురు. సంఘంలో చాలా మంది కూడా ఒక ఆ సందర్భంలో ఆ 11 మంది గురించి మీకు చెప్పే ముందు ఒకనొకప్పుడు యేసు క్రీస్తు శిష్యులాగా ఉండేవాళ్ళంటే నేను యేసే కుడి పక్కన కూర్చొని ఒకడు ఎడమ పక్కన కూర్చోవాలని చెప్పాలి. మీరు ఆలోచన ఎలాంటిది? మీరు యేసైతో ఉంటూ కూడా ఒకడు ఎక్కడ కూర్చుంటా అంటాడు, యోహాను వచ్చి అయ్యా కుడి పక్కన ప్లేస్ నాదేగా, ఇంకొకటి వచ్చి ఎడం పక్కన ప్లేస్ నాదేగా అని కొట్టుకునే సచ్చేవాళ్ళు అంటే యేసైతో ఉంటూ. పాపం యేసుక్రీస్తు వారి ఇంకా అమాయకుడు సంచేమో యోధాకి ఇచ్చేసాడు, ఆ యోధ దొంగ డబ్బులు మొత్తం దోచేసుకుంటున్నాడు అని వీళ్ళ ఐక్యత లేనివారు. ఇలా ఐక్యత లేని ప్రజలందరూ కూడా, ఒకరి మాట ఒకరికి పడని ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మరొక వ్యక్తి మాట్లాడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనడానికి రుజువేమిటి అంటే నీలో ఐక్యత అనే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారు ఐక్యముగా ప్రార్థన చేస్తున్నారు, వారు ఐక్యముగా మాట్లాడుతున్నారు. 11 మంది స్వరము ఒక్కడై నడిపేతురు. ఒకప్పుడు ఎవడు మట్టికి వాడే పెత్తనాలు, ఎవడు మట్టికి వాడే ముందుకు వెళ్ళిపోవడం, ఎవని ఆలోచన వాడిదే, ఎవని తలంపు వాడిదే. కానీ ఇప్పుడు అలా కాదు. పేతురు మాట్లాడుతుంటే సంఘం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడట్లేదు. ఇంకా ఎవరికి పోటీతత్వం లేదు. అయ్యో వాడు చెప్పేస్తున్నాడే, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడే, నాకంటే బాగా చెబుతున్నాడే అనే తత్వం లేకుండా అతడు మాట్లాడుతూ ఉంటే మిగిలిన వారు సైలెంట్ అయిపోయినారు, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయినారు. మత్తయి, అసలు మార్కు, యోహాను ఒక్కరు కూడా
పేతురు మాట్లాడుతూ ఉంటే అందరూ సైలెంట్. పేతురు లేచి నిలబడ్డాడంట. మీ మత్తులై ఉండలేదంటున్నాడు. నేనంటాను, పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనడానికి అర్థం ఏమిటి, నిదర్శనం ఏమిటంటే నీ మాట తీరు పూర్తిగా మారిపోతుంది. మీ గుడారులు ఐక్యత వర్ధులుతాయి. కుటుంబం అంతా మాట్లాడే పని లేదు. ఆమెన్. ఒక్క మాట చాలు. ఆమెన్. హల్లెలూయా. మన సౌండ్ని చాలా క్లియర్గా క్లారిటీగా వినిపించవచ్చు. ఆ కుటుంబం అంతా ఒకటే మాట మీద నిలబడతారండి. బిడ్డలందరూ ఒకే మాట మీద వెళ్తారండి. ఎలా చెప్పగలుగుతారు? వారి పరిశుద్ధాత్మ కలిగిన వారు. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ గుడారంలో ఐక్యత వర్ధులుతుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ గుడారంలో ఖచ్చితంగా నువ్వు ముందుకు సాగి వెళ్ళగలుగుతాం. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ గుడారంలో అనైక్యత కనబడదు. ఎస్, కొంచెం రైట్. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితాలు వర్ధిల్లునట్లుగా, మీ జీవితాల్లో ఐక్యత కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. అది వరకు ఎవరి మట్టుకు వారు చేసే పెత్తనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక్కరి మాట కింద అందరూ అప్పచెప్పేసుకున్నారు. మీరు అపస్తులు అని పిలువబడినప్పుడు అపస్తులు అనగా ఎవరి మట్టుకు అని కాదు, అందరూ కలిస్తే అపస్తులు. ఆమేన్. హల్లెలూయా. అపస్తులు అంటే ఒక పేతురు, ఒక యోహానో, ఒక ఆంద్రయో, ఒక మార్కో, వీళ్ళెవరు కారు. వారందరూ కలిసి వారిలో నుండి వస్తున్న ఏకస్వరం, వారి అపస్తులు. అపస్తుల బోధలో ఉన్న గొప్ప కృప ఏమిటంటే వీరందరూ కూడా ఎప్పుడు కూడా ఒకే మాట మీద డిపెండ్ అయి ఉంటారు. ఒకే మాట మీద ఆధారపడి బ్రతుకుతారు. ఒకే మాట ప్రకారం నడుస్తారు. ఒకే పని అందరూ చేస్తారు. ఇప్పుడు సంఘమా మీరు గుర్తించండి, దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది కనుక ఒకే సంఘంగా ఉన్నాము. ఒకే మాటే ఇక్కడ చెల్లాలి. వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే తలంపులు మనకి ఇక్కడ రాకూడదు. మనమందరము కూడా దేవుని యొక్క నోటి మాటతో ముందుకు సాగి వెళ్ళిపోతున్న బిడ్డలుగా మారిపోవాలి. హల్లెలూయా. మీ గుడారాలు కావచ్చు, సంఘము కావచ్చు, సహవాసము కావచ్చు, మన శరీరాలు వేరు కావచ్చు, మన గుడారాలు వేరు కావచ్చు, కానీ మన మాట ఎప్పుడు ఒకటై ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఇదే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తున్న ఆత్మ ఐక్యత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఏమిటంటే ఐక్యత. చెప్పండి, చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పండి ఒకసారి. మీరు శక్తి పొందుకుంటారు అంటే మీరు ఐక్యమత్యము కలిగిన వారిగా మారగలుగుతారు. మీరు అక్కడ చదివారు కదా, పేతురు నిలబడి ఏం చేస్తారంటే ధైర్యముగా మాట్లాడుచున్నాడంట. ఎలా మాట్లాడుచున్నాడు? అసలు ఒకప్పుడు ఎలాంటి పేతురు అని చెప్పమంటావా? సరూప స్టాండ్ ఈ అమ్మాయి వయసు ఎంత? అటు తిరుగు. ఎంత ఉంటుంది మహా అయితే? 13, అంతేనా? 13 years. ఏసన్న వయసు ఎంత? 43 మ్యాక్సిమం. డిఫరెన్స్ ఎంత? 20 years గ్యాప్ ఇద్దరికి దాదాపుగా అనుకోండి. సరే, ఒక 30 సంవత్సరాల గ్యాప్ అనుకోండి. ఏమైపోయింది? 30 ఏళ్ళ గ్యాప్. ఈ పిల్లలను చూసి అతగాడు భయపడతాడా? చెప్పాలి. మాట్లాడట్లేదు మీరు. భయపడతారా? ఎవరు భయపడతారు సార్? కొట్టే మనిషా గట్టిగా చూస్తేనే పారిపోద్దు కదా. ఇలాంటి పిల్లంట ఒకరోజు రాత్రి పూట చలి కాసుకు నుండి పేతురు అక్కడికి వచ్చాడంట. ఇలాంటి బుడ్డదే ఒక మాట అంది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ధైర్యవంతుడో. ఒకప్పుడు ఈవెన్ చూసినా ఎవడు భయపడతాడు సార్, కానీ పేతురు భయపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు భయపడతారని? పేతురు భయపడతాడు. ఎవడు భయపడ్డావు? అమ్మాయి, మీ నాన్న చూసి నేను భయపడతాడా? నేను చూసి మీ అమ్మ, మీ ఇంట్లో కుక్క పిల్లని భయపడుతుంది కనీసం. తెచ్చి కూర్చోబోలే. ఎవరు భయపడతారు? కానీ ఎవరు భయపడతారు? పేతురు భయపడతాడు. అలాంటి పేతురు ఇప్పుడు సమాజంలో భక్తిపరులు ఎదుట, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, భక్తి కలిగిన జనం ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు భయముతో నింపబడినవాడు,
ఒకప్పుడు నలుగురిలో మాట్లాడలేనివాడు, చిన్న పిల్లకు కూడా సమాధానం చెప్పగా పారిపోయినవాడు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుచున్నాడు. ఆమెన్. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఒక మేడ గది ఇచ్చిన అనుభవం. ఒక మాట దేవుడు చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధతను పంపుతాను, మీరందరూ కూడా ఆత్మశక్తిని పొందుకుంటారు అంటే ఇప్పుడు బలహీనులు మాట్లాడుతున్నారు. ఆమెన్. జ్ఞానులు, యూదులంట ప్రపంచంలోని మాట మీకు చెప్పాలి, అందరికంటే చాలా తెలివైన వారు, బాగా తత్వజ్ఞానం కలిగిన వారు యూదులు ఉంటారు. యూదులు కొన్న కృప ఏంటంటే వీళ్ళు చాలా జ్ఞానులు. మనకు ఆల్రెడీ ఎక్కువ నోబెల్ ప్రైజ్ పొందుకుంది కూడా యూదులే. ఇజ్రాయిల్స్ అంటే మొత్తం యూదా సామ్రాజ్యం కదా. ప్రపంచంలోనే నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారు? ఎవరైతే జ్ఞానులైతే వాళ్ళకి. తమ జ్ఞానం చేత యుద్ధం లేపినవారు, బల్బుని కనుక్కున్నవాడు, పెన్ను కనుక్కున్నవాడు, ఏదైనా సరే వాటర్ మేబీ. ఇప్పుడు జ్ఞానం చిప్స్ వచ్చేసినాయి, మానవ వికేంద్రిక చిన్న అణుబాంబులు వచ్చేసినాయి, కంటు కూడా కనబడిన బాంబులు వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే చిన్న ఈగలు ఉంటాయి కదండి, ఆ ఈగ ఒక పెద్ద బాంబు అయిపోద్ది. ఆమెన్. ఎంత ఉంటుంది అది? కంటికి ఏం కనబడదు కదా, అది బాంబు అనుకుంటే ఎవడన్నా ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, ఆర్మీలకు దూరం వెళ్ళిపోతుంది, గూఢాచార ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, స్పై క్యాంప్స్ ఉంటుంది దానికి. అంత నానో టెక్నాలజీలో ఆరుతిరి దేశం అది. ప్రపంచంలో ఇజ్రాయెల్ మించిన దేశం మరొకటి లేదు. అన్ని దేశాలు కూడా అణు సంబంధమైన వ్యవహార శైలి మీద, వ్యవహార శైలి కొరకు ఇజ్రాయెల్ మీద ఆధారపడాలి, అంత గొప్పది. వీరంట దేశంలో ప్రపంచంలో నలుగురికి వెళ్ళిపోయినారంట, తిరిగి వచ్చారంట భక్తి కలిగిన వాళ్ళందరూ. వచ్చిన తర్వాత వారు ఎదుట ఈ జ్ఞానము లేనివాడు, భయపడేవాడు, చిన్న పిల్లకు కూడా భయపడేవాడు జ్ఞానుల ముందు ధైర్యంగా మాట్లాడుచున్నాడు. ఆమెన్. ఇంత ధైర్యం ఎట్టొచ్చింది? ఒక పరిశుద్ధాత్మ వలన తప్ప మరి దేని వలన కానే కాదు. ఆమెన్. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఒకవేళ నువ్వు అన్నిటికీ భయపడే బిడ్డవే కావచ్చు, ప్రతి చిన్నదానికి, ప్రతి ఒక్క రేపేం జరుగుతుందో అని ఆందోళన నేను తినేవచ్చు, భయముతోనే నీ జీవితాన్ని అలాగ వెలబిచ్చవచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు భయపడే దినాలు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభు యేసయ్య పూర్తిగా తీసివేస్తారు. ఆమెన్. నువ్వు భయపడవు. అవసరమైతే నేను చూసి అనేకులు భయపడతారు. హల్లెలూయా. దేవుని ప్రజలు భయపెట్టేవారుగా మారిపోతారు. ఆమెన్. ఒకటి, నువ్వు దేనికి భయపడకుండా ముందుకు సాగి వెళ్ళిపోతావు. పేతురు లేకపోతే యూదులందరూ కూడా తమ ప్రాణముల కోసం, మీకు ఇంకా ఇదే మాట చెప్తాను, అపోస్తుల గారి గ్రంథం గురించి అపోస్తుల గురించి చెప్పే మాట ఏమిటంటే, వీరందరూ కూడా మేడ గదిలో బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఒకసారి ఇలా బిగ్గరగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే ఏం చేశారండి? యేసు చనిపోయినాడు కదా, 3వ రోజు మద్దరైన మరి ఏం చేస్తుంది? ఆమె సమాధులు వెతుకుతూ ఉంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఉండిపోతారు. ఆమెన్. అంత ధైర్యవంతులు యేసు శిష్యులు. ఆమెన్. చాలా ధైర్యవంతులు కదా. అయినా 33.5 సంవత్సరాలు ఇచ్చిన ట్రైనింగ్ ఒక ఎత్తు అయితే, యేసు క్రీస్తు పునరుద్ధరణ లేచిన తర్వాత తన శిష్యులకి ఇచ్చిన ట్రైనింగ్ మరొక ఎత్తు. ఆమెన్. 33.5 సంవత్సరాల భయం 40 రోజులు పోయింది. ఆమెన్. హల్లెలూయా. ఫుల్ ప్లెజ్ తయారు చేసినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వారు బిగ్గరగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. ఆమెన్. హల్లెలూయా. స్వరం ఎత్తుతున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారంట. ఆ ధ్వని వినలేక నలుదిక్కుల ప్రజలు వచ్చేస్తున్నారంట. ఈ ధ్వని వారి ప్రార్థన ఆలకించి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైపోతున్నారు అన్నట్టుగా ప్రజలందరూ గుమిగూడినారంట. ఇప్పుడు వారిలో ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే భయం పూర్తిగా తొలగిపోయింది. ఆమెన్. ఇక్కడ చాలామందికి మీకు మైకులు ఇస్తే భయం, ఎక్కడ పాస్టర్ గారు మనం ప్రార్థన చేయమంటారేమో అని. చాలామందికి వాక్యం చెప్పమంటే భయం, బాబు నేను తప్పుగా మాట్లాడుతానేమో అని. చాలామందికి పాట పాడాలంటే భయం, నాకు గొంతుకు సరిగ్గా రాదని. చాలామందికి సాక్ష్యం చెప్పాలంటే భయం, అయ్యా నా కాలు చేతిలోనికి అయితే నేను తప్పులు చెప్పేస్తానేమో. ఏం కాదు, నువ్వు దేవునికి ఆత్మ కలిగిన బిడ్డవైతే ధైర్యంగా ముందుకు సాగి వెళ్ళిపోతావు. ఆమెన్. హల్లెలూయా. నలుగురిలో కాదు 400 మందిలో కూడా నువ్వు ఆ రీతిగా నిలబడగలుగుతావు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ
పరిశుద్ధాత్మ పొందుకుంటేనే. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్న భయాలన్నిటిని కూడా తొలగించగలుగుతుంది. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 2వ అధ్యాయము 42 చదవండి ఒకసారి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 46 వచనం చదవండి ఒకసారి. మరియు వరేక మనుషులు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుడు స్తుతిస్తూ ప్రజలందరూ దయ పొందిరి. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట జాగ్రత్తగా దాచుకొని మీ హృదయాల్లో. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు ప్రార్థన? చెప్పాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవాలయం కూడా వెళ్తున్నారంట. ఎక్కడికి అంటే ఒకప్పుడు ఖచ్చితంగా అలాగే వెళ్ళేవాళ్ళు కాదు. మీకు సింపుల్ ఉదాహరణ చెప్పినారు. ఆ అపొస్తలుల్లో తోమా అని వెళ్తున్నాడు కదండి. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు కూడా లేడంట. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఒకరోజు శిష్యుల మధ్య ప్రత్యక్షమైతే అక్కడ ఎవరు లేరంట. అంటే ఎక్కడున్నారు అంటే ఎవడు నచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఎవడు మార్గం మాడిది. ఇది ప్రార్థన చేసే టైము. ఆ టైంలో కూడా వాళ్ళు ప్రార్థనలో చూడండి, కొన్ని గుడారాల్లో ప్రార్థన చేసి నియమించింది ఏముంటుంది. అరే మనం ఖచ్చితంగా 8 గంటలకు ప్రార్థన చేసుకుందామంటే తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళిద్దరు ప్రార్థన, బిడ్డలు కనిపించరు. లేకపోతే భార్య భర్త బిడ్డలు ప్రార్థన చేసుకుంటారు, ఆ కొడుకులు కనిపించరు, కూతురు ఉండదు, లేకపోతే ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ లేని వారు క్రమంగా కుటుంబ వ్యవస్థను కట్టుకోలేరు. నేను అంటున్నాను, ఖచ్చితంగా మీకంటూ స్పెసిఫిక్గా దేవునితో గడిపే ఒక టైం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక క్రమం అది. నువ్వు దేవుని కలుసుకోవడానికి, నీవు నీ కుటుంబం కలిసి దేవుని ఆరాధించడానికి ఒక నియమ సమయాన్ని మనం నియమించుకోవాలి. ఈ సమయంలో ఒక 7 గంటలకు, 8 గంటలకు, 6 గంటలకు, రాత్రి పడుకునే ముందు ఏదో ఒకటి మేము ఖచ్చితంగా ఏం చేసి ప్రభుని చేసుకొని ప్రార్థన చేసుకొని కుటుంబం అంతా ఆయన హస్తాల కింద వెళ్ళగలుగుతామని ఒక నియమ కాలాన్ని మనమే నియమించుకోవాలి. అలా నియమించుకున్న కాలంలో కూడా పేతురు, లేకపోతే ఆంద్రియా, లేకపోతే యోహాను, లేకపోతే తోమా, ఎవరో ఒకరు ఆబ్సెంట్ అయిపోయేవాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారందరూ ఏక మనుషులై ప్రభుని ఆరాధించడానికి, సహవాసంలో ఉండడానికి, రొట్టె విసిరే విషయంలో కావచ్చు, లేదా బలారాధన విషయమే కావచ్చు, ప్రార్థన విషయమే కావచ్చు, పాటలు పడే విషయమే కావచ్చు, ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా వారు ముందుకే సాగి వెళ్ళిపోతున్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు కదా, ఎందరో ఆప్షన్ పెడుతున్నావా? క్రమాన్ని మీరి నీ పరిధి ఉంటుందా? సంఘ క్రమం ఉంది కదా, దానికని అప్పచెప్పుకుంటున్నారా? సహవాస క్రమం ఉంది కదా, దానికని అప్పచెప్పుకుంటున్నారా? అంటే మీకు నచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారా? ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ సినిమా హాల్. మేము టికెట్ తీసుకున్నాం, మేము వస్తాం పోతాం అంటే కుదరదు. ఇది ఒక నియమ కాలం అనుకుంది. ఆమేన్. ఒక సమయం నియమించుకున్నాం. సో అయిందాక ఉండాల్సింది. హల్లెలూయా. పనికి మళ్ళీ 30 రూపాయలు టికెట్ పెట్టి సినిమా అయిందాక కూర్చుంటావు కదా, మొదలు లేసి వెళ్ళావు కదా. ఆ సినిమా చెత్తగా ఉన్నా, నీకు ప్రయోజనకరం కాకపోయినా 30 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఏం చేయాలా? కూర్చోవాలా. పనికి మళ్ళీ సినిమాకి ఇచ్చే వాల్యూ కూడా దేవునికి మందిరానికి ఇవ్వకపోతే ఎలా బిడ్డలారా? ఖండితంగా చెప్పగల పరిశుద్ధాత్మ నిజంగా మీరు పొందుకుంటే, మీరు సహవాసములో రొట్టి ఇచ్చే విషయంలో కావచ్చు, బల్లారాధన విషయంలో కావచ్చు, మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, మీరు ఎడతెగక పాలుకుంటారు. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. శక్తిమంతులు అవడానికి అర్థం ఏమిటంటే సహవాసాన్ని క్రమంగా చేస్తారు. ఆమేన్. శక్తి అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు క్రమాన్ని తప్పరు. నియమించుకున్న కాలం ఉంది కదా, ఆ నియమ కాలం మారదు, అది అలాగనే కొనసాగుతుంది. అందులో తేడాలు ఉండవు. పరిశుద్ధాత్మ శక్తికి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే నేను ఖచ్చితంగా క్రమంగా నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎన్ని పనులున్నా సరే దేవునికి మందిరానికి నడిపిస్తుంది. ఎన్ని పనులున్నా సరే మందిరంలో గడిపినట్లుగా సమయానికి మందిరం తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఒక తృష్ణలోకి వస్తుంది, ఒక ఆరాటము, ఒక ఆందోళన. అయ్యో దేవుని మందిరం సమయం అయిపోతుంది, నేను మందిరం ప్రభుతో గడవలసిన సమయము, దేవునితో ఉండవలసిన సమయము, ప్రభుతో మాట్లాడవలసిన సమయము, ఇది దేవుని చిత్తమైన సమయం అని ప్రతిరోజు పరిశుద్ధాత్మని రేపుతాడు. ఆమెన్. హల్లెలూయా. సంసోను దేవుడి ఆత్మ రేపుతుందంట. ఏ విషయంలో? ఫిలిష్తీయులను చంపే విషయంలో రేపుతూ ఉంటే సంసోను జూలి విధులను సింహం వల్లే వాళ్ళ మీద పడిపోయేవాడంట. ఆమెన్. నేను ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి, హతపరచాలి అంటే వెంటనే లేచేసేవాడంట. వాడికి ఒకవేళ ఆ టైంలో పరిశుద్ధాత్మ రేపినప్పుడు బంధకాలు ఉంటే బంధకాలు తెగిపోయాయి, సంఖ్యలు తెగిపోయినాయి. ఎంతమంది ఆపినా ఎవరు కూడా ఆ సంసోను ఆపలేకపోయినవారంట. పరిశుద్ధాత్మ క్రమంగా నడిపిస్తుంది. ఆమెన్. సహవాసను తీసుకుని రాగలుగుతుంది. నువ్వు ఎన్ని పనులు నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మని రాత్రి పొందుకోగలిగితే, రాత్రి మీరు ఎల్లకెళ్ళి కనిపెట్టండి, దేవుని ఆత్మ గారు కనిపెట్టండి. నువ్వు కాదు, దేవుని ఆత్మని నడిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. అటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎన్ని మాటలు చెప్పాను? 1 2 3. ఫస్ట్ చెప్పాను ఒకసారి, మనలో ఉన్న పోటీతత్వాన్ని బొండదాసు పరిశుద్ధత పొందుకుంటే పోటీతత్వం మనలోను రానేరాదు. రెండవదిగా దేవుని కొరకు ధైర్యంగా నిలబడే కృపదేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం పొందుకునే శక్తి ఏంటంటే సహవాసం క్రమంగా చేయగలుగుతాం. ఆమెన్. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఎడతెగ ప్రభుత్వ సహవాసం ఉండగలుగుతాం. ఇంకొక మాట, ఒకటి రెండు మాటలు చెప్పి వాక్యం ముగించేస్తాను. 2వ అధ్యాయము 45వ మాట చదవండి ఒకసారి. చరస్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అనడానికి నిదర్శనం చెబుతున్నాను, రాసి పెట్టుకోండి మాటను. వారంట తమ తమ ఆస్తిపాస్తులను అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. ఆమెన్. ఏం చేశారంట? మాట్లాడాలి. ఆస్తి అవసరంలే, ఉన్నది కొంచెం ఇచ్చిన చాలు. ఆమెన్. హల్లెలూయా. నేను ఖచ్చితంగా మిమ్మల్ని అమ్మమని చెప్పనే కానీ మీకు కలిగి ఉన్న దానిలో ఇచ్చే మనసు దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్. ఏ మనసు అది? చెప్పాలి. ఉందా అసలు? కనీసం నువ్వేమి కలిగి ఉంటావో, ఎంత దేవునికి అనుగ్రహిస్తాడో, నీ దగ్గరికి, నీ ఇంటి దగ్గర అక్కరని వస్తే వట్టు చేతు అని పంపొద్దు. కొంచెం ఇవ్వండి. ఆస్తులే నాస్యమని చెప్పను కదా. పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే వారు ఏం చేస్తుందంటే, వారిని రేపిందంట. అక్కర్లో వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వారు వట్టి చేతులు పంపలేదు. ఇంక్లూడింగ్ వారి దగ్గర ఏమి లేకపోయినా. ఆమెన్. ఒకరోజు దేవాలయం దగ్గరికి వెళ్ళారంటే ఎవరెవరు? పేతురు, యోహాను. వెళ్తే ఒక అడుక్కున్నాడు చూసాడంట. అయ్యా పాస్టర్ గారు, హలో, తల పైకెత్తాలి. పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారు ఎట్లా వేసుకున్న డ్రెస్ ఎట్లా ఉంటుంది, ఇటు వెళ్తే ఏమనుకున్నాను చెప్పండి. అయ్యగారు ఇంకేముందా, అయ్యగారికి ఏమి తక్కువ, మంచి డ్రెస్ వేసినాడు, ఓ పెద్ద అంగీ వేసినాడు, పెద్ద పాస్టర్ ఏమో ఎంతో కొంత గట్టిగా. ఎలా చూస్తే జోబులు గాలి. ఆమె నా జోబులే గాలి, జోబులు గాలి అయిపోయింది. వేసి రక్తం విజయం. ఇక్కడ చూస్తే ఏం రావట్లేదు, లోపల నుంచి ఏమి లేవు, జోబులు నిల్లు. ఏందిరా పాస్టర్ల జోబులు ఎప్పుడు కలకలాడతాయి కదా, వీళ్ళ జోబులు ఏమి లేవు అంట. ఆమెన్. ఆడనుకుంటున్నాడంట, మరి ఆ మాత్రం తెల్లబట్టేశాడంటే ఎంతో కొంత వజ్రం గిజ్జరం అనుకున్నాడంట. ఆమెన్. తెరసు వజ్రాల అయ్యగారి జోబుల్లో చిల్లి గవ్వ కనిపించట్లే, పెద్ద జోబి చిల్లి గవ్వలేదు. ఆమెన్. హల్లెలూయా. ఇలాగుండారంట. అంటే వారి దగ్గర ఏమీ లేదు కానీ వారు ఒక మాట అంటారు, ఇదిగో మా దగ్గర ఏమీ లేదు కానీ మేము కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తామన్నారు. ఆమెన్. హల్లెలూయా. ఏమన్నారు? మేమేమైతే కలిగి ఉన్నామో అది ఖండితంగా మీకు అనుగ్రహించి నీకు ఇచ్చే వెళ్తామంటాడు 3వ అధ్యాయంలో. వెంటనే యేసునామములో అన్నారంట. వాడు ఏం చేస్తాడు? టక్కున అసలు ఏం కలిగి ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? ఆమెన్. వారు కలిగి ఉంది ఆస్తుపాస్తులు కాదు, ధనధాన్యాలు కాదు, యేసు అనే నామమే వారు కలిగి ఉన్నారు. ఆమెన్. కడ వరకును ఆ నామాను మోసారు, ఆ నామాను ప్రకటించారు, ఆ నామం ఒక చనిపోయినారు. ఆమెన్. వీరి అపొస్తలులు. హల్లెలూయా.
ఆస్తి పోగేసుకున్నాడు అపొస్తలుడు కాదు, ఆస్తి సమకూర్చుకున్న అపొస్తలుడు కాదు, లేకపోతే తన పేరు ప్రఖ్యాతుల కొరకు పాటుపడేవాడు అపొస్తలుడు కాదు. దేవుని కొరకు, యేసు నామము కొరకు తను ఖర్చు పెట్టుకునేవాడే నిజమైన అపొస్తలుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వారు ఏమి కలిగి ఉన్నారు? యేసు నామం. నేను అంటాను, వారికి ఏమి లేనప్పుడు కూడా ఆ నామాన కూడా ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? రూపాయి ఆశించకుండా. ఛాలెంజ్ చేస్తాను, ఈరోజు సో కాల్డ్ పాస్టర్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఒక పాస్టర్ని కలవాలంటే 10,000 రూపాయలు కడితే కానీ కలలేని దుస్థితి. ఎవరిని కలవాలంటే, ఒక పాస్టర్ గారిని కలవాలంటే 10,000 రూపాయలు కట్టాలి. కూర్చో భోజనం చేస్తే 25,000, ఫ్యామిలీ ఫోటో అయితే 40,000. రేటు ప్రతిదానికి రేటే ఉన్నారు. పేరు పొందిన బడా పాస్టర్స్, సేవకులే. ఒక ఖర్చు, పనికి మళ్ళీ ఖర్చు ఎంత, దీని కాస్ట్ ఎంత? 20 రూపాయలు. అక్కడ కొంటే 1000 రూపాయలు. ఆమేన్. హల్లెలూయా. మన షాపులో కొంటే ఎంత? ఇది 20 రూపాయలు. ఆయన దగ్గర కొంటే 1000 రూపాయలు. ఈ పెన్ను ఒకవేళ ఆయన ఇస్తే 10,000. ఇది ఐగిరి అభిషేకించిన పెన్ను. ఏం పెన్ను అంట? మట్టిలో కలిసిపోతారు, జాగ్రత్త. ఏంలే, నాశనమే. వారు కొరకు మీరు వెంపట్లారినా మీరు నరకంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్పలేదంటారు, మీరు పరిగెడతారు. గుర్తుపెట్టుకుంటూ బిడ్డలారా, సువార్త కొరకు మీరు పరిగెట్టాలి తప్ప అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు, ఫేమ్ కొరకు, ఫోటోల కొరకు మీరు అసలు పరిగెట్టద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా గొప్ప పాస్టర్తో లోపలికి ఆలోచన వచ్చేది, అయ్యా ఒక ఫోటో ఏంటంట, ఆ ఫోటో చాలు నరకం తీసుకెళ్ళడానికి. ఆ ఒక్క ఫోటో చాలు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? మన ఫోటో దిగితే యేసైతే దిగాలి, అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇక వేరే ఫోటో మనకు అవసరంలే. నా మాటలు కొద్దిగా ఘాటుగా ఖండితంగా ఉంటే ప్రేమతో తీసుకోండి. ఆమేన్. క్షమించమని నేను అన్నాను. హల్లెలూయా. మీరు ఆశించినా అది నా వద్ద నుండి రాదు. హల్లెలూయా. ఇప్పుడు మూడో మాట, ఎన్ని మాట ఇది? 4. వెరీ గుడ్. చెప్పండి, 4వ మాట ఏంటి? వారికి అక్కర్లో ఉన్న వాటికి ఖచ్చితంగా వారు పంచారు. ఆమేన్. అది ఏదైనా కావచ్చు, వారి దగ్గర లేకపోయినా పంచే స్వభావం కలిగిన వారు అపొస్తలులు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట 32వ వచనం చదవండి. 2వ అధ్యాయము. ఈ యేసు మేము దీనికి అందరం ఏంటి? సాక్షులము. 3:15 కూడా, అపొస్తలుల కార్యం 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల నుండి లేపినని అందుకు మేమే సాక్షులము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటని శ్రద్ధగా గమనించండి. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచాడు అని దానికంట అపొస్తలులు మేమే సాక్షులం అంటున్నారు. ఎవరు సాక్షులంట? చెప్పాలి. యేసయ్యకి ఎంతమంది శిష్యులు చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. 12 మంది కదా. యేసుక్రీస్తు వారు ఈ 12 మందితో ఉన్నప్పుడు, ఆయన 5 రొట్టెలు తిన్నప్పుడు ఇలా 12 మంది ఆయనతోనే ఉన్నారు లేరా? దయ్యాలు వదలగొట్టినప్పుడు, లేకపోతే అద్భుతం చేసిన ప్రతిసారి వీళ్ళు ఖచ్చితంగా చుట్టూ ఉన్నారు. సులువు దగ్గర ఎంతమంది ఉన్నారు? యేసయ్యను సిలువ వేసినారు కదా. ఎప్పుడు? గొలగొత కొండపైన సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. ఆమేన్. ఎవరున్నారంట? ఒక్కడు. ఎంతమంది ఉండాలా? 12 మంది ఉండాలా? ఒక్క యోహాను మాత్రమే ఉన్నాడు. అందుకే యేసయ్య అంటాడు, అమ్మా ఇదిగో ఇతడే నీ కుమారుడు. ఆమేన్. ఇంకెవరు లేరు. అంతకుముందు గెస్తమైన తోట ఉంటుంది కదా. ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు అతని దేహం అంతా రక్తసిద్ధమై ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్తంలాగా మారిందని మనం మాట వింటాం కదా. హై ప్రెజర్తో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఎంతమంది ఉన్నారనుకున్నారు? 3. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఈ సంఘం దాదాపు 12 మంది సంఘం కదా. ఈ 12 మంది ఒక స్టేజ్లో తగ్గిపోతూ వస్తున్నారు. ఆమేన్. ఆహారం పెట్టినప్పుడు 12 మంది ఉంటారు. నిజమే కదండి. మన సంఘాలు కూడా జరుగుతాయి. భోజనాలు ప్రార్థన అయితే
మొన్న మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నిన్న నైట్ కూర్చున్న మెట్ల దగ్గర ట్యాబ్లో వర్క్ చేస్తుంటే పిల్లలు వచ్చి ట్యాబ్ చూస్తున్నానయా, ఫోటోలు చూస్తామనయా అన్నారు. సరే చూడండి రా అంటే చూస్తున్నారన్నమాట. అనుకోకుండా ఒక ఫోటో వస్తుంది, ఎంతమంది ఉన్నారట అని నెక్స్ట్ ఫోటో లాగింది. భోజనాల ప్రార్థన, అందుకే ఎంతమంది వచ్చారు. నేను అనుకోలే ఎంతమంది ఉన్నారు, అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు. తర్వాత ఫోటో వస్తే భోజనాల ఫోటోలు వచ్చేసాయి. అందుకని ఎంతమంది ఒకేసారి వచ్చేసారంటుంది. నిజమే కదా. భోజనాల ప్రార్థనలో ఒకలాగా ఉంటాం, బుధవారం ప్రార్థనకి ఒకలాగా ఉంటాం, బల్లరాత్రికి ఒకలాగా ఉంటాం, ఆదివారం ఒకలాగా ఉంటాం, ఉపవాస ప్రార్థనలో మరొకలాగా ఉంటాం. కానీ సంఘము అటు ఉండకూడదు. ఆమెన్. ఎప్పుడు యేసుకి సాక్షులుగానే బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు వీరు అంటున్నారు పరిస్థితులు మారి నువ్వు మారకూడదు. ఏమి మారినా నీ భక్తి, నీ క్రమం మారడానికి వీల్లేదు. అది ఉపవాస ప్రార్థనే కావచ్చు, 3 రోజులు కావచ్చు, 21 రోజు కావచ్చు, రాత్రి కావచ్చు, సిద్ధపడే ప్రార్థన కావచ్చు, ఏ ప్రార్థన అయినా సరే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఆమెన్. ఇది సంఘానికి సాక్ష్యం. ఆమెన్. ఇప్పుడు నేను మీలో ఎంతమంది నెల ప్రార్థనకు వస్తున్నారు? చాలా తక్కువ మంది కదా. తక్కువ మంది వస్తారు కదా. రాత్రి సిద్ధపడి ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? ఈరోజు రాత్రిపూట ప్రార్థన ఎంతమంది వచ్చారు? ఎంతమంది మన పక్కన ఖాళీ ప్లేస్లు ఉన్నాయి? దీనికి కారణం ఏమిటి? బిజీ షెడ్యూల్. ఇలాగుంటే యేసుకి సాక్షులుగా బ్రతకలేము. కానీ వీరందరూ పరిశుద్ధతను పొందుకున్న తర్వాత మేమే సాక్షులు అంటున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీరు ఖండితంగా దేవునికి ఆత్మను పొందుకుంటే దేవునికి సాక్షిగా నువ్వు మారిపోతావు. ఆమెన్. ఎలా మారుతావు చెప్పు ఒకసారి. మాట్లాడాలి. మీలో చిన్న అల్లరి కనబడుతున్నావు, ముసిముసి నవ్వులు కనబడుతున్నాయి. నాకెందుకు కోపం వచ్చేస్తుంది. హలో, ఏమి ఇప్పుడు చెప్పండి. నువ్వు ప్రతిరోజు యేసుకి సాక్షిగా కనబడాలి. ఆమెన్. బుధవారం కూడా నువ్వే సాక్షివి, శుక్రవారం కూడా నువ్వే సాక్షివి, ఆదివారం కూడా నువ్వే సాక్షివి. ఆమెన్. కానీ నువ్వు సాక్ష్యం చెప్పడానికి సమాజం ముందు ఉండాలి కదా. నువ్వు ఏడాది తిరిగితే అట్ట చాలా తాఫీగా వచ్చి కూర్చున్నావు, ప్రశాంతంగా నిద్రపోతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇంకేసైకి సాక్షిగా ఎలాగ ఉండగలుగుతావు? దేవుని ఆత్మ పొందుకున్నావు అనడానికి నిదర్శనం నీవే దేవుని సాక్షిగా మారిపోవాలి. ఆమెన్. సాక్షులు మూల దాక్కోరు. ఆమెన్. ఏం చేస్తారు? సమాజంకి రావాలి, నిలబడాలి, ప్రకటించాలి. ఆమెన్. వారు చేసిన పని అదొకటే. మేము సాక్షులం అంటున్నారు యేసయ్యకు. ఇంకొక మాట చెప్పి వాక్యం ముగించేస్తాను. చివర 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 41 అనుకుంటే చూడండి. లాస్ట్ మాట చదవండి. ఆ నామము కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులమని ఎంచుకున్నాము కాబట్టి వారు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. ఆమెన్. చూడండి ఒకసారి. వారు అతని మాట 40 వచ్చిన వారు అతని మాటని సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి యేసు నామమును మీరు బోధింపకూడదు ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తారంట. ఆమెన్. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పనికి మళ్ళీ ఎదవ, వాడికి ఏం మాయ రోగం పుట్టింది తెలియదు, కానీ వాడు ఈ యొక్క యూదుల దగ్గరికి వచ్చి కూర్చొని వీళ్ళు యేసు గురించి వాక్యం చెబుతున్నారు. యేసే నామం చెప్పేది ఏంది? మన యెహోవా నామాన్ని కదా పూజించాలా? ఏ నామాన్ని అంట? చెప్పాలి. మన దేవుడు యెహోవా కదా. యేసు నామములు ప్రకటిస్తున్నారు. చాలా ఇది పనికిమాల చర్య, వీళ్ళు ఖచ్చితంగా కొట్టాలన్నాడు ఆ పనికిమాలుడు. ఆమెన్. ఆ మాటని కొంతమంది పనికిమాల బిడ్డలందరూ ఏం చేశారంటే, నిజమే కదా మన దేవుడు ఎవరు చెప్పాలి, యెహోవా కదా, యేసు మన దేవుడు కాదు కదా అని యేసు నామమందు ప్రకటించినందుకు వారు అందరూ కొట్టారంట. కొట్టి చివరిలో ఒక డైలాగ్ వేసినారు. రెండోసారి కానీ యేసు నామం వస్తే నీ కాలు చేతులు చేస్తామన్నారు. ఎవరిని? అపోస్తులు అందరినీ పిలిచారంట. అపోస్తులు అందరిని కొట్టారంట. అందుకు వారు అంటారు, యేసు నామములో ఇదిగో ఈ తన్నులు తిన్నందుకు మాకు చాలా సంతోషం. ఆమెన్. ఈ సోదరు మాకు సంతోషం. అయ్యి బాబు, మేము తన్నులు తింది దేని కొరకు? యేసే నామం గురించి మీరు కొట్టింది. ఇందాక నువ్వు ఎందుకో దొంగలు ద్రోహులు అంటారేమనుకున్నారా, కానీ యేసే నామం కొరకు తన్నారే, చాలా సంతోషం అంటున్నారట. ఆమెన్. హల్లెలూయా.
వాడు చివరి చెప్పింది వాళ్ళు లాస్ట్లో అర్థమైంది. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు పాపం. వాళ్ళని కొడతా ఉండే కొంచెం తనలోనే అయిపోయిన తర్వాత, రై మీరు ఎందుకు కొట్టింది తెలుసా? మీరు యేసే నామములో వాక్యం చెప్తున్నారు కాబట్టి, యేసు దేవుడే కాదు కాబట్టి, మీరు దేవుడని చెప్తున్నారు కాబట్టి, భ్రమ పెడుతున్నారు, ప్రజలు మార్చేస్తున్నారు కాబట్టి, మభ్య పెడుతున్నారు కాబట్టి, మతం ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ తన్నులు మీకు. ఆమెన్ అని వెంటనే వాళ్ళ డైలాగ్. చాలా సంతోషపడ్డారంట. ఆమెన్. చాలా సంతోషపడ్డారంట. అయితే సంతోషపడిన వాళ్ళు ఖచ్చితంగా, తన్నులతో ఖచ్చితంగా మరొకసారి యేసయ్య నామం గురించి ప్రకటించకుండా ఉండలేకపోతారంట. ఆమెన్. హల్లెలూయా. రెండోసారి ఏం చేయలేకపోతున్నారు? యేసయ్య గురించి వాళ్ళు దెబ్బలు తింటే పెద్ద కష్టం అంటారా? మన యేసయ్య ఒక మాట చెప్పి నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇదే టాపిక్. ఒకటి ఒక పాస్టర్ గారు ఎవడో ఒక పనికి మాలేదు యేసు వాక్యం చెబుతున్నాడు, కొట్టినాడు, అంతే కదా. తీసుకుంటే పెద్ద సంఘం అయ్యేది. ఆమెన్. కానీ తీసుకోలేకపోయినారు ఆ సేవకులు. వెళ్ళి కేసు పెట్టినాడు. సో నాకు రాజ్యాంగం, డెమోక్రసీ ఇవన్నీ ఉన్నాయినా, సరే పో వేసినట్టు చేయి. ఊర్లో తెరవేశారు. ఊరుకుంటారేంటి సార్? ఊర్లో వెళ్ళి ఆ ఊరు డిఎస్పీ లెవెల్లోకి వెళ్ళిపోయిన కేసు అది. సార్ ప్లీజ్ సార్ దయచేసి వాళ్ళందరూ కూర్చొని రేపు నుంచి మా ఊర్లోకి వచ్చిన వాకింగ్ చెప్పొద్దన్నారంట. రే అది కూడా కదా, రే ఆడ చర్చికి వెళ్ళారా? ఏ చర్చికని పోండి మీరు, ఆ ఊరు గొప్ప మనసు కలిగి మీరు ఏ మందిరానికి పోండి, కానీ ఆ మందిరానికి మాత్రం వెళ్ళొద్దన్నారంట. ఆమెన్. సాక్ష్యం సేవ అన్నీ ఒకసారి పోయినాయి, మనం ఏం చేయలేం. యేసు కొరకు వారందరూ చేసిన ఆది అపొస్తలులు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు కొన్ని నిందలు ఖచ్చితంగా అనుభవిస్తారు. నింద అనుభవించారని ఆగిపోరు. ఆమెన్. కానీ నింద వస్తున్నా మనం ఏం చేస్తామంటే దేవుని విషయమే ఆగిపోతాం. అది పొరపాటు. నువ్వు దేవుని విషయమై నిందలు వచ్చిన, అవమానం వచ్చినా కొంచెం తట్టుకుని నిలబడు. ఏ నోళ్ళైతే, ఏ చేతులైతే మన వైపు చూపించినాయో వాటన్నిటిని వేస్తే పూర్తిగా మార్చి వేసేదని ఒకటి ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఎవరైతే రాళ్ళు వేస్తారో వాళ్ళే పూలు వేసినట్లుగా వేసే మార్చేస్తాడు. వారి చేతులు ఎత్తి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్నట్టుగా దేవుడు కార్యం చేయగలుగుతాడు. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను, యేసు కొరకు శోధనైన, శ్రమైన, నిందైన, అవమానమైన యేసే నిమిత్తమే నువ్వు అనుభవిస్తే నువ్వు ధన్యుడి నీకు మేలు కలుగుతుంది. ఇందులో డోకలేదు. కానీ ఇలాగ నువ్వు నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనివాడు నిలబడలేడు సువార్త విషయంలో వచ్చు నిందలకై. ఆమెన్. ఖచ్చితంగా చెప్తాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే నిందను తట్టుకునే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే అవమానం తట్టుకునే శక్తిని మీకు ఇస్తాడు. ఈ శక్తి పొందుకుంటే ఖచ్చితంగా దేవునికి రాజ్యానికి మనమందరం వారసులుగా మార్చబడతాం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. 42:43 ప్రకారం వారు దేవుని ఒక గొప్ప కార్యాలు చేశారంట. 7 విషయాలు చెప్పాను మీకు. ఎన్ని మాటలు పొందుకున్నా తెలియదు. 7 విషయాల్లో నువ్వు దేవునికి గొప్ప కార్యాలు చేసినట్లుగా నిందుల అవమానాలు ఒకరు తట్టుకునే బిడ్డవైనా, లేకపోతే ఖచ్చితంగా దేవునికి ఉపదేశం ధైర్యంగా చెప్పే కృపన్న, ఒకే మాట సంఘమంతా కలిగే గుణం నీకున్నా నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నట్టే. ఆమెన్. ఈ 7 విషయాలు ఒక విషయం కూడా నీలో లేదంటే నువ్వు పొందుకుంది దేవుని ఆత్మక దురాత్మ. ఇక ఐక్యమైక్యంగా ఉండే మనసు లేదు, దురాత్మ పొందుకున్నావు. ధైర్యంగా మాట్లాడలేవు, దురాత్మే. సాక్ష్యం చెప్పలేవు, దురాత్మే. అంతే కదన్నా. అసలు ఏమి లేవంటే దురాత్మ పొందుకున్నట్టే. అవి అన్ని భాషలు మాట్లాడుతున్నాయి. ఎవరు నాయన వెలుగుతుంది. ఆమెన్. అది నేను రేపుతుంది. జాగ్రత్త. ఏది దేవుని ఆత్మ, ఏది పరిశుద్ధాత్మ కనీసం గుర్తుపెట్టే సోయిలో మనం బ్రతకాలి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా నువ్వు పొందుకుంది పరిశుద్ధాత్మేనా? పరిశుద్ధాత్మ పొందుకున్నాడు శక్తిమంతులు అవుతారంట. ఏమవుతారంట? శక్తి పొందుకుంటారు. ఏంటది? పోటీతత్వం వారిలో ఉండదు, ఏకత్వం కనబడుతుంది. రెండవదిగా దేవుని కొరకు ధైర్యంగా నిలబడతారు. తర్వాత సహవాసంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే వారికి కలిగి ఉన్న దాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతారు. వారికి లేకపోయినా యేసు నామమైన ప్రార్థనైనా ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా చెప్పాలి, సాక్షులుగా బ్రతుకుతారు. దెబ్బలు ఎన్నైనా తింటారు. ఫైనల్ గొప్ప కార్యాలు చేస్తారు. అసలు ఇవేమీ నీలో లేకుండా నీ అన్ని భాషలు మాట్లాడుతుందంటే నువ్వు పొందుకుంది ఏంది ఇప్పుడు? దురాత్మ. ఆమెన్. ఏ ఆత్మ? తస్మాత్ జాగ్రత్త. దేవుని ఆత్మలో శక్తి దాచబడి ఉంటుంది. దురాత్మలో
దురాత్మలో ఉండేది చెప్పకుండా రేపడ మాత్రమే ఉంటుంది. ఆమేన్. అందుకే అంటాడు ఆయన అల్లరికి కర్త కాదు. ఆమేన్. శక్తిమంతులు ఎలాగుంటారో మనకు తెలిసింది. అపోస్తులు దేవుని ఆత్మ పొందుకున్నవారు అన్య భాషలు మాట్లాడుతూనే ఇవన్నీ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడడం తప్పు అని అనట్లేదు. మాట్లాడిన ప్రతి వారిలో ఇందులో ఏదో ఒక లక్షణం, ఏదో ఒక కోరిక నీలో ఉండాలి, ఏదో ఒక క్వాలిటీ ఉండాలి. అంతే కదా. అసలు ఏమీ లేకుండా నువ్వు దేవుని ఆత్మ పొందుకున్నట్టు ఎలా? సరే అన్ని భాషలు మాట్లాడట్లేదు, ఇందులో ఏదన్నా ఒక గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధత మీదకి వచ్చినట్టే. ఆమేన్. అసలు ఏమీ లేకపోతే కష్టం. అందుకని ఈ రాత్రి అంతా మీరు మీ గృహాలకు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆమేన్.